దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో కొన్ని నూతనమైనటువంటి తీర్మానాలు, న్యూ రిజల్యూషన్స్, న్యూ డెసిషన్స్ కొన్ని మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకునే ముందుగా మరి ఈ నూతన సంవత్సరంలో కాలు పెట్టాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని నేను ప్రభు నామంలో అభినందిస్తున్నాను. నూతన సంవత్సరంలో మనం నూతనంగా జీవించాలా. పాత సంవత్సరంలో చేసిన తప్పులు, దొర్లిన పొరపాట్లు, మనము దేవునికి దూరమైనటువంటి జీవితం, అపవిత్రమైన జీవితం కొత్త సంవత్సరంలోకి ఏమాత్రం కూడా రాకుండా ఆ పులిసిన దాన్ని, ఆ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టేసి ఎలా రావాలో చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారంతటా వాళ్ళ సొంత ప్రయత్నాల వల్ల అది సాధ్యమేది కాదు. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మనము మరి ప్రార్థించి కొన్ని తీర్మానాలు తీసుకొని దానికి మనము నిలబడితే తప్ప, ప్రభు మనల్ని నిలబెట్టేవాడని నమ్మి విశ్వాసంతో చేస్తే తప్ప అవి మనం జయించలేము. మనం లేకపోతే మాటి మాటికి పడిపోయాడు, మాటి మాటికి లొంగిపోయేవాడు, మాటి మాటికి జిగజారిపోయేవాడు దేవునికి సాక్షిగా ఎప్పుడు కూడా ఉండలేడు. వాడు దేవుణ్ణి మహింపరచలేదు. ఈ నూతన సంవత్సరంలో కాలు పెడుతున్నటువంటి నువ్వు ఒక నూతనమైనటువంటి తీర్మానం ఎందుకు తీసుకోకూడదని ప్రభు పేరిట నేను నిన్ను జ్ఞాపకం చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి తీర్మానాలు ఏంటో, ఏవి ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మరి జాగ్రత్తగా చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 మనం చూస్తాం. పాతవి గతించను, ఇవిగో సమస్తమును క్రొత్తవాయను మనం చూస్తున్నాం. మరి 5:17 మనకు జ్ఞాపకం చేస్తున్నది, పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనమైన జీవితానికి మీరు రావాలంటే పాతవి వదిలిపెట్టాలా. ఏంటి పాతవి? పౌలు గారు నొక్కి ఒక్కనిస్తున్నాడు. ఇంతకుముందు చేసినటువంటి పొరపాట్లు, ఇంతకుముందు దేవుని కోసం జీవించలేనటువంటి మరి లోటుపాట్లు, దేవునికి దూరమయ్యావు ఆయా పాపాలను బట్టి, ఆయా బలహీనతలను బట్టి. కనుక ఏది మాట్లాడకూడదు అది మాట్లాడావు. నూతన సృష్టిగా నూతన సంవత్సరంలో కాలు పెడుతున్న నువ్వు పాత సంవత్సరంలో దొర్లే అవి ఏవి కూడా ఉండకుండా ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, ఒక భక్తుడు నాతో చెప్పాడు, ఒక్కసారి నేను ప్రార్థన చేసేటప్పుడు, దేవా నాలో ఉన్న అన్ని పొరపాట్లు తీసేయి, ఈ ప్రార్థనతో నా జీవితాన్ని మార్చేయి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నేను మోకరించి లేచేటప్పుడు నన్ను మార్చుకొని మోకరించి లేచాడంట. అన్నీ కూడా మారిపోయినాడంట. నూతన వ్యక్తిగా తను ఇదే ఇంతకుముందు ఉన్నటువంటి ఏరియాలోనే ఉన్నాడు, ఇంతకుముందు ఉన్నటువంటి ఊర్లోనే ఉన్నాడు, ఇంతకుముందు ఉన్నటువంటి పట్టణంలోనే ఉన్నాడు, ఇంతకుముందు తెలిసినటువంటి వ్యక్తులతోనే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళందరూ ఆయనను అంటూ ఉన్నారు ఆ ప్రార్థన తర్వాత ఏమంటున్నారో తెలుసా? నీలో ఏదో మార్పు కనపడుతుంది, నీలో ఏదో ఒక ప్రత్యేకత వచ్చింది, నీలో ఏదో ఒక స్పెషాలిటీ కనపడుతుంది అన్నారంట. అలాగా నూతనమైన వ్యక్తిగా నువ్వెందుకు ఉండకూడదు? దేవుని యొక్క వాక్యంలో పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను. పాత జీవితం, పాత మాటలు, పాత అలవాట్లు, పాత బలహీనతలను మరి వదిలేసుకొని నూతన సంవత్సరాలకి నూతనమైన వ్యక్తిగా, పౌలు గారు దేవుని వాక్యమును ఆనబెట్టి చెప్తున్నారు, నూతన సృష్టిగా, నూతనమైన వ్యక్తిగా నూతన సంవత్సరంలోకి కాలు పెట్టు. రెండవదిగా మనం చూస్తే రెండవ తీర్మానము మరి నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 34వ వచనంలో మరి నెహెమ్యా అంటున్నాడు, పాత గుమ్మం లోబడి నేను వెళ్ళేటప్పుడు, పాత గుమ్మం అని అంటాడు. పాత గుమ్మం అంటే పాత అలవాట్లు, పాత జీవితం, పాత కట్టుబాట్లు, మనం చూస్తూ ఉంటాం పాత ఆచారాలు, పాత పద్ధతులు. అనగా నీకు తెలిసినవన్నీ కూడా వదిలిపెట్టాలి. నీ సొంత జ్ఞానాన్ని వదిలిపెట్టాలా, నీ సొంత తెలివితేటలను వదిలిపెట్టాలా, నీకు లోక సంబంధమైనవి కూడా వదిలిపెట్టి నూతన సంవత్సరంలోకి వెళ్ళాలా. కొత్త గుమ్మం గుండా నువ్వు రావాలా. అసలు పాత గుమ్మం అంటే మరి నడక గుర్తు. నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ అనుదిన జీవితాన్ని మార్చుకోవాలి. మూడవదిగా మనం గమనిస్తే ఏబు గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనంలో మరి దాని వేరు పాతదైనను అది మళ్ళీ చిగురిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి వేరు కనపడదు, పాత వేరే కానీ కొత్త దానికి ఆకులు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే రహస్య జీవితం. మరి పైకి మనం ఎంతో శుభ్రంగా ఉంటాం, రోజు స్నానం చేస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, మనము ప్రజలకు మంచి వ్యక్తిలా కనబడతాం. కనబడే వ్యక్తి వేరు, లోపల ఉండే వ్యక్తి వేరుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మ్యాన్ ఈజ్ 2 పర్సనాలిటీస్. భౌతికంగా కనబడే వ్యక్తి, అంతరంగంలో ఒక వ్యక్తి. నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఒక వ్యక్తిని, నాలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అది దేవుడు రహస్య జీవితాన్ని చూస్తున్నాడు. ఏబు గ్రంథంలో ఏబు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీ రహస్య జీవితమును మార్చుకో, నీ అంతరంగమును మార్చుకో, నీ హృదయమును మార్చుకో అంటున్నాడు. 4వదిగా మనం గమనిస్తే పాత ద్రాక్ష రసము
తిత్తులను పాడు చేస్తుందంట మనం చూస్తున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 39వ వచనంలో పాత ద్రాక్ష రసము, పులిసిన ద్రాక్ష రసము కొత్త తిత్తులను పాడు చేస్తుంది. కనుక మనం చూస్తున్నాం పాత ద్రాక్ష రసం ఏంటంటే మనం గమనించినట్టే ఐక్య విచారాలు, లేక మత్తు, లేకపోతే లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు, మరి సోమరితనం. ముఖ్యంగా మత్తులో నోహు మరి ఓడలో నుండి బయటకు వచ్చి ద్రాక్ష రసం తాగి మత్తుడై ఉండేను. మనం చూస్తాం నిద్రమత్తు మనం చూస్తూ ఉంటాం. రకరకాల మత్తులు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. మరి నూతన సంవత్సరంలో ఏ మత్తులో తోలుతున్నావో జాగ్రత్త, నీ జీవితాన్ని సరి చేసుకోమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక 5వది మనం గమనించినట్టయితే పాత బట్టలు. ప్రియులరా, యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మరి నీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానం. మన జీవితము మురికి, మన బ్రతుకు మురికి, మనము పాపులం, అపరాధముల చేతను పాపముల చేతను సచిన వారంగా ఉండగా దేవుడు మనల్ని బ్రతికించినాడు. మన పాపిష్టి జీవితమును తీసేసుకుందాం. అందుకే మరి మత్తయి సువార్త 9:16-17 అంటాడు, పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయటం. అనగా పాత జీవితాన్ని నువ్వు ఆత్మీయ జీవితానికి ముడిపెడుతున్నావా? రెండూ కలిపి మిక్స్ చేసి నేను నడుస్తానంటే కుదరదు. కొత్త జీవితం, నూతన సృష్టిగా, నూతనమైన వ్యక్తిగా, పాత ఆచారాలు వదిలిపెట్టి మరి నీ జీవితాన్ని మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని ముందుకు సాగాలి. 6వదిగా మనం చూస్తే పులిసిన పిండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముద్దంతా పులేజేస్తుంది. చిన్న పాపము, చిన్న బలహీనత, 2026 లేక అప్పుడే కాలు పెడతాం. కొన్ని గంటల్లో పెట్టినటువంటి మనము తాత్కాలికంగా ఏదో మామూలుగా మరి క్యాజువల్గా నీకేమీ కొత్తగా అనిపించటం లేదు అని అంటే నువ్వు ఇంకా మారినటువంటి వ్యక్తి ఉంటే ఉన్న పాటున ఉన్న చోటున నీ జీవితం సరి చేసుకొని ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నటువంటి మనము ఈ అన్ని విషయాల్లో మనల్ని మనం చెక్ చేసుకుందాం. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, లెట్ us చెక్ అవర్ సెల్ఫ్. దేవుని సన్నిధిలో మనం సరి చేసుకొని విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి అడిగి ఒక నూతనమైన సృష్టిగా, నూతనమైన వ్యక్తిగా మారాలని ప్రభు పేట నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.